బాస్ 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 కొంప మురికింది బాస్. మన దగ్గర ఉన్న సగం ప్లాన్ కూడా పోయిందంటావు. సరే, ఎలా పోయింది? నమూనా కోసం చూపిస్తుంటే లాక్కు పారిపోయాడు బాస్. తర్వాత మెరుపులా గ్లాస్ డోర్లను దూకేశాడు. తర్వాత మేము వెంట పడ్డాం, కానీ ఎలా మాయమయ్యాడో మాకు కనిపించకుండా తప్పించుకున్నాడు బాస్. తర్వాత తర్వాత వాడి జిత్తులు మాకు అర్థం కావలేదు బాస్. అర్థం అవ్వాల్సిన పని ఇక నీకున్నదిలే బాస్. దట్స్ ఆల్ రైట్. వెళ్ళి నెంబర్ 1, 2, 3, 4 ఫోన్ చేసిన కనెక్షన్ వెళ్ళు. హలో హలో హలో. మిస్టర్ భూపాలరావు, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఇన్నాళ్ళు వాడు నీ దగ్గర కుక్కలాగా పడి ఉన్నాడు. ఇవాళ పొరపాటు చేశాడని వాడి ప్రాణాలు తీస్తావా? ఆ ప్లాన్ కోసం నువ్వు వెళ్ళిన వట్టి చేతులతో తిరిగి వచ్చేవాడివి తెలుసా? వట్టి చేతులతో తిరిగి వచ్చినా గట్టి చేతులతో తిరిగి వచ్చినా నీకు అనవసరం. నా గ్యాంగ్ విషయంలో జోక్యం కలుగ చేసుకోవడానికి నీకేమి సంబంధం? ఒక మానవుడిగా నాకు సంబంధం ఉంది. భార్యా బిడ్డల్ని వదిలిపెట్టారు, నీతి నిజాయితీలకు తిలోదకాలిచ్చారు, మనసుల్ని చంపుకున్నారు, మానవత్వాన్ని మట్టు పెట్టారు. ఎందుకు ఎందుకు? నువ్వేదో వాళ్ళ తలకు చుట్టబెడతావని, నెచ్చి మేకతోను కప్పుతావని నువ్వు చెప్పిన ప్రతి అడ్డమైన పని చేశారు. తినమన్న ప్రతి గడ్డి తిన్నారు. వాళ్ళ తలకు మించిన పని చెప్పి చెయ్యలేదని నువ్వు నా కాల్చేస్తావు. కాలుస్తాను. నా ప్లాన్ చెడగొట్టిన 10 విధవను మట్టి చేస్తాను. నీ తిరుగుబాటుకు ఫలితం ఏంటో తెలుసా? నాతో విరోధానికి నీకు ఫలితం తెలుసా? నీతో విరోధమా? మిస్టర్ జాన్, నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ. మనిద్దరం కలిసి సాధించవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆఫ్టర్ ఆ సన్యాసుల కోసం నీతో విరోధం పెట్టుకుంటాను. అది కాదు మిస్టర్ జాన్, వాళ్ళు ఎదుటే నువ్వు అలా మాట్లాడితే మనం చులకనైపో. రేపు వాళ్ళు మన మాట వింటారా? వాళ్ళతో మనం పనులు చేయించుకోగలమా? ఒక డిసిప్లైన్ పద్ధతి అంటూ లేకపోతే ఇలాంటి గ్యాంగ్లను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆ వసూల సంస్థ అంతా బ్రతికేయాలి. వాళ్ళ కోసం నువ్వు మనసు బాధ పెట్టుకో. మిస్టర్ జాన్, తిరుగుబాటుకు ఇది ఫలితం. మొత్తానికి చాలా పెద్ద గండమే తప్పిందన్నమాట. నన్ను గురించి నాకెప్పుడు భయం లేదు, మా నాన్నగారి ప్రాణాల గురించే నా భయం. అందుకే నా బాక్స్ ఎక్కడ రాస్కల్ చేతిలో పడిందో అని దిగులుగా ఉంది.